10 ఏళ్లుగా కేసీఆర్ గారు అప్పు చేయలేదు. అసలు ఆయన అప్పులు చేసినట్టుగా ఏ ఆధారాలు కూడా లేదు. ఆయన అప్పు చేసి తాను దాచుకున్నట్టు కూడా ఏది ఆధారం లేదు. ఆ 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఏం చేశారో, ఎక్కడి నుంచి ఏ విధంగా ఆర్థికాన్ని పుట్టించాడో, ఆందాన్ని ఏ విధంగా సృష్టించాడో ఈ రోజు దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన తెలంగాణ అప్పు అసలు ఎట్లా బిల్డ్ అయింది, కొత్తగా ఏర్పడిన సంసారం లెక్క ఉండే తెలంగాణ పరిస్థితి. అప్పు తెచ్చిండా, సొప్పు తెచ్చిండా, ఇంతమంది ప్రజలకు ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు, ఏ విధంగా చూసుకున్నాడు అనే దానిపైన కంప్లీట్ ఇవాళ వివరించదలుచుకున్నాను. అయితే మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసిండని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసుకుంటూ ప్రజలకు ఇవ్వాల్సిన సొమ్మునంతా కాంగ్రెస్ దోచుకుంటుంటే ఈరోజు తెలంగాణ 10 ఏళ్లలో ఆర్థిక అచ్యువర్ అనుకుంటూ కొన్ని ఆర్టికల్స్ రావడం, దాన్ని కేంద్రం కూడా పార్లమెంట్లో కూడా చూపెట్టుకుంటూ తీర్మానం చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే ఇక్కడ దొంగెవడో దొరవడో ఈజీ ఇక్కడనే అర్థమవుతుంది. ఆ వ్యవహారం ఏదో మీరే చూడండి. ఎవరు చెప్తున్నారు ఇది? ఎన్ఐటిఐ ఆయోగ్ ఆర్థికంలో అచీవర్ తెలంగాణ, అప్పుల నియంత్రణలో మేటి, ఆదాయ సమీకరణలో సాటి వెల్లడించిన 23-24 ఆర్థిక ఆరోగ్య సూచి నివేదిక. కేసీఆర్ పాలన ఇక నీతి యోగి ఏం చెప్పిందో వినండిగా. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులను పెంచుకున్నది. సాగునీటి ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టి ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకున్నది. అప్పుల నియంత్రణలో మేటిగా నిలిచింది. ఈ విషయం నీతి యోగ్ తాజా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచి 2024 నివేదికలో వెల్లడైంది. నాణ్యత, ఆదాయ సమీకరణ, రుణ స్థిరత్వం వంటి 5 కీలక అంశాలు ప్రతిపాదికన రూపొందించిన FIFHIలో ఒడిశా అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక ఒత్తిడి ఉన్న రాష్ట్రాలు జాబితాలో చేరింది. ముఖ్యంగా తెలంగాణ అయితే నంబర్ 1లో ఉందట. సెకండ్ స్థానంలో తెలంగాణ ఉందన్నమాట. ఇప్పుడు ఏమంటారు మరి? మొన్నటిదాకా తెలంగాణ అప్పయింది, తెలంగాణ మొత్తం దోసుకొని తిన్నారు, ₹1 కూడా లేదు, సాగిర్రు వంగిర్రు అని కూడా నానా రకాలుగా మాట్లాడారు కదా. మరి ఈరోజు దీన్ని ఏమంటారు? ఆ ఆయోగ్ ఆర్థిక 23-24 సంవత్సరం ఆర్థిక స్థితిని మొత్తం గణాంకాలు చేసి ఈరోజు కితాబులు ఇస్తే దీన్ని బట్టి ఏమంటారు? ఈరోజు రేవంత్ రెడ్డి మాటలకు అర్థమైంది. ఇక్కడ క్లారిటీగా రేవంత్ రెడ్డి దొరికిపోయింది కదా. ఇంకా దీనికేం కావాలి? కేసీఆర్ అప్పు చేయలేదని స్టార్టింగ్ నుంచే చెప్తా ఉన్నాం. చేసిండు, కానీ చేసిన దానికి ప్రతిదానికి నిదర్శనం లెక్కతో సహా ఈ రోజు ఆయన ఏ విధంగా కట్టిండో, ఏ విధంగా నీళ్లను పంపించిండో అన్ని ఉన్నాయి ప్రతిదానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కేసీఆర్ అప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఏర్పడినప్పుడు మన కేసీఆర్ గారు మరి ఎక్కడి నుంచి అప్పు తెచ్చిండు, ఏ విధంగా తెలంగాణ నడిపిండు, ఆ రోజు ఆంధ్రోళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకుంటే రోషయ్య గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ తెలంగాణ పరిపాలించి పోయారు కదా. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు తెలంగాణ విడిపోయినప్పుడు తెలంగాణ అప్పెంత, తెలంగాణ కథ ఎంత? ఒకడేమో తెలంగాణ ఇవ్వడం జరిగితే నేను సావడం జరుగుతుంది, నేను సత్యదాకా తెలంగాణ రాకూడదని ఒకడంటాడు. మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, మీ బతుకులు ఆగమైతే అని ఇంకోటి అంటాడు. ఇట్లా అన్ని చేసినా కూడా కేసీఆర్ అన్నింటినీ ఎడమ కాలుతో తన్నినట్టు తన్ని సీదా తెలంగాణను విభజించి ఆయన బ్రహ్మాండ పరిపాలన చేసి 10 ఏళ్ల పాటు ఏ గోస లేకుండా ప్రజలని అద్భుతంగా తీర్చిదిద్ది అంతగానో అభివృద్ధి చేస్తే, పరికెప్ట ఇన్కమ్ ని పెంచితే, ఆర్థిక వ్యవస్థను పెంచితే, ఆందాన్ని సృష్టించే కథను పెంచితే, అతనేమో అప్పు చేసినాడు కదా 2 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ ఇచ్చిండు. మనమేమో 6 గ్యారెంటీలు ఇస్తాడు, రైతు బంధు ఎక్కువ ఇస్తాడు, ఆ భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తాడని దండిగా ఆశపడి ఆయనకు ఓటేస్తున్నారు, ఆయన కోసం చూస్తా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల కాలయాపన ఏం చేసిండు? కేసీఆర్ అప్పు చేసిండు ఈ విధంగా వాళ్ళు డప్పు చాపిండు కొట్టుకుని తిరుగుతా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? పేరు ఆర్టిస్టులు, గాడిదలు, కొందరు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చదువురాని మంత్రులు అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా అప్పు చేసిర్రని. ఒకటి వైట్ పేపర్ రిలీజ్ చేయండి, శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మరి కేసీఆర్ ఎక్కడెక్కడ అప్పు చేసి తిన్నాడో చూపించండి అనేది మనం గత 2 సంవత్సరాలు మొత్తుకుంటూనే ఉన్నాం. అయినా కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు, తొక్కలే తోల్లేదు, ఇంకా కాలయాపన చేస్తూనే ఉన్నారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నారు. అంతే తప్ప ఇంకేమైనా ఉందా?